సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో నవంబర్ 30వ తారీఖు శనివారం చతుర్దశి ఉదయం 10:30 వరకు ఉంటుంది. తదనంతరం అమావాస్య. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. తదనంతరం అనురాధ. కనుక ఈరోజు మరి శని నక్షత్రమైన అనురాధ, శనికి ఇష్టమైన అమావాస్య, ఈ రెండు కలిసి ఉంటాయి. కాబట్టి సాయం సమయంలో మనము శనికి సంబంధించిన ఆరాధన చేసినట్టయితే మనకుండే శని దోషాలు చాలా వరకు తగ్గించుకోవటం అనేది ఉంటుంది. కనుక ఏదైనా సరే ఇంటి దగ్గరైనా సరే లేదా గుళ్ళలో నవగ్రహాలు ఉన్న చోట కానీ ఈ శనికి ఏదైనా సరే మనము తైలం పోసినట్టయితే విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు ఏమైనా సరే ఒక్కోసారి అనుకోకుండా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక అంశాల విషయంలో మాత్రం అప్రమత్తం అవ్వండి. ఇక భార్యాభర్తల మధ్య అనురాగం కొంతవరకు పెరుగుతుంది. సంతాన విషయంలో మాత్రం ఏవైనా సరే కొంత తర్జన భర్జనలు ఎదురు కావచ్చు. ఈరోజు మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎట్లా చూసుకున్నప్పటికీ కూడా అధిక భాగం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం చూస్తున్నారా? ఆ మార్పులు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగాల అన్వేషణలో ఉన్నారా? అవి కూడా మీకు అందుతాయి. వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు మందకోడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆదాయములు అనేది ఏదో విధంగా సర్దుబాటు అవటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నప్పటికీ కూడా సాధ్యమవుతుంది. సంతాన పరంగా కూడా కొన్ని శుభవార్తలు వింటారు. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మనం చేసే ఏ పని అయినప్పటికీ కూడా కొంత ఉద్వేగభరితంగాను ఉద్విగ్నభరితంగాను ఉండొచ్చు. నిర్ణయాలు తీసుకోవటంలో కూడా కొంతవరకు చపల చిత్త ధోరణిని అవలంబిస్తారు. తొందరగా ఒక యోచనకి రాలేకపోవటం అనేది ఎదురవుతుంది. ఆర్థిక అంశాలు పెద్దగా ప్రభావితం అయితే చూపం. కొత్తగా సంతానం పొందాలి అనే కాంక్ష ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు ఒక్కోసారి అనుకోకుండా శుభవార్తలు వినే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ధికి కూడా ఈరోజు మంచి రోజు కానీ అనుకూలమైన దినం కానీ చెప్పవలసి ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త అవసరం. ఈరోజు మరి దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ప్రతి విషయంలో కూడా మీదైన శైలితో ముందుకు వెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. అదృష్టం అన్ని విధాలా మీకు అనుకూలించటం, కొత్తగా ఉద్యోగం కావాలని కోరుకునే వారికి అనుకోకుండా ఆ ఉద్యోగం లభించటం ఇత్యాది అనుకూలమైన వార్తలు ఈరోజు ఎక్కువగా మీరు వింటారు. ఏదైనా దూర ప్రాంతాలు సందర్శించాలి అనుకున్న, పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనుకున్నా కూడా వాటికి కూడా ఎలాంటి అంతరాయము లేకుండా ఆయా కార్యక్రమాలను అయితే చక్కదిద్దుకోగలుగుతారు. భవిష్యత్తు కార్యక్రమాల కోసం ఒక స్పష్టమైన అవగాహనకి రాగలగటం అనేది కూడా ఉంటుంది. ఇక వెన్నుకి సంబంధించినవి కానీ నడుముకి సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉండొచ్చు. ఇక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు ముఖ్యంగా ఆర్థికపరమైనవి ఉంటాయి. డబ్బు విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తే మిగతా అన్ని విషయాలు కూడా మీకు అనుకూలకంగానే ఈరోజైతే కనిపిస్తుంటే కొత్త వాటి మీద పెట్టుబడి పెట్టకుండా ఉండటం, అవసరం వస్తే తప్ప మీ జేబులో డబ్బులు తీయకుండా ఉండటం, ఇలా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రోజంతా కూడా మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చే రోజుగానే ఉంటుంది.
ఇతరుల వల్ల కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్తవి మనం ఏమైనా సరే డబ్బుతో సంబంధం లేనివి చెయ్యాలి, ఏదైనా సరే కొత్తగా ఒక జపం మొదలెట్టాలి, లేదా ఒక గుడికెళ్ళి రావాలి, ఇలాంటివి ఏమైనా సరే కొన్ని కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే ఆ నిర్ణయాలు అమలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. సంతాన పరంగా కూడా కొంత మంచి జరగటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థిక అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరిదైనా సరే కొంతవరకు ఆరోగ్యం ప్రభావితం చూపించడం అనేది అయితే ఉంటుంది. దానివల్ల కూడా ఒకసారి అప్పటికప్పుడు ఏమైనా సరే ఖర్చులు ఎదురు కావచ్చు. మిత్రులతో మీ యొక్క మాట తీరు కొంత సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా బంధువులతో అయినా సరే, ఈ బంధువులతో ఏదైనా సరే తాత్కాలికంగా ఏమైనా సరే మరి అపార్థాలకు చోటించే పరిస్థితులు ఎదురు కావచ్చు. కులాంతర వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు కొద్దిగా బలంగా సాగించినట్టయితే ఒక్క పరిష్కారానికైతే రాగలుగుతారు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కడుపుకి సంబంధించినవి, అజీర్తికి సంబంధించినవి ఇలాంటి వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యం అంటే ఏదైనా సరే మనకి దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం బారి నుంచి మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు అంటే ఆయుర్వేదం అనుకోండి, లేదా హోమియోపతి అనుకోండి, లేదా మరి ఇంగ్లీష్ వైద్యం అనుకోండి, ఇలా మీరు ఏదైతే ఒక పద్ధతి అవలంబిస్తున్నారో అది మీ యొక్క రోగానికి పరిష్కార దిశగా ఒక మార్గాన్ని చూపించడం అనేది మీకు కొంతవరకు ధైర్యాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. కొత్తగా ఏమైనా పనులు చేపట్టాలి అనుకుంటే కనుక వాటికి కూడా ఈరోజు మీరు శ్రీకారం చుట్టడం కలిగితే మంచిది. ఇక వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎంతో కొంత అవి వాయిదా పట్టడం, బాధ పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అదంతా తేలిగ్గా పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మనం ₹10 ఖర్చు పెట్టవలసిన చోట ₹20 ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే వస్తుంది. సంతాన పరంగా కూడా వారి ఆరోగ్య విషయంలో అయితేనేమి, వారి చదువు విషయంలో అయితేనేమి ఎంతో కొంత ఈరోజు మరి ఇబ్బంది పడటం, వాళ్ళ మీద మీరు ఏదైనా సరే కొంత కలహించుకునే పరిస్థితి కానీ ఎదురు కావచ్చు. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఆనందంగా గడపగలుగుతారు. ఈరోజు మరి మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవకాశాలు వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఏదో రకంగా వాయిదా పడటం అనేది అయితే కనిపిస్తుంది. అనారోగ్యం అనేది ముఖ్యంగా ఏదైనా సరే ఈ కాలేయానికి సంబంధించినవి కానీ, తర్వాత మరి ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కానీ ఒక్కోసారి కొంత ఈరోజు ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. బయట నుంచి రావాల్సినవి కూడా మనకి ₹100 ఇస్తే అది ఏదో ఒక ₹20, ₹30 ఏదో కంటి తుడుపు చర్యలాగా రావటం అనేది అయితే ఉంటుంది. స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కొంత అభివృద్ధి కారకంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో సగభాగమే పూర్తవటం అనేది కనిపిస్తుంది. మనం ఎంత పట్టుదలగా ఇవాళ అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పట్టుదలగా ఒక టైం టేబుల్ వేసుకుని చేద్దామనుకుని ఉపక్రమిస్తే మనము ఏదో చేయబోయి ఏదో చేయటం అనే చందాన్న ఈరోజు ఉండటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తలు ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుకోవటం, దాని ద్వారా పనికి ముందుకు వెళ్లకుండా ఇంటి సమస్యలను అలా పక్కన పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండే వారికి పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు మరి ఆశించినంత శుభ ఫలితాలు అయితే ఎదురు కావు. ఈ కుంభరాశి ఎవరైతే జాతకులు ఉంటారో వారి యొక్క సంతానం అభివృద్ధి విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి కూడా ఈరోజు కూడా కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తుంది. ఏ పని కూడా అవుతుంది అనుకునే లోపే అది మళ్ళీ ఏదో రకంగా వాయిదా పడటం అనేది అయితే ఉంటుంది. అయితే గురువు నక్షత్రంలో మరి చంద్ర సంచారం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అనేది అయితే కనిపిస్తుంది. పెద్దల లేదా మరి ఏదైనా సరే కీలకమైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క పనులు తాత్కాలికంగా అయినా సరే కొన్ని పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.